మనందరికీ తెలుసు, చిన్న చిన్న అలవాట్లే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు తెస్తాయని. మరి కేవలం ఒక 5 నిమిషాల అలవాటు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చేయగలదా? కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఇదే జరుగుతోంది. ముస్తాబు అనే ఒక అద్భుతమైన కార్యక్రమం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అవును, ఇదే మన ముందున్న అసలైన ప్రశ్న. జస్ట్ 5 మినిట్స్ ఆలోచించండి ఒకసారి. అంత తక్కువ టైంలో చేసే ఒక చిన్న పని ఒక స్టూడెంట్ హెల్త్ను, డిసిప్లిన్ను, ఆఖరికి వాళ్ల ఫ్యూచర్ను కూడా ఎలా ప్రభావితం చేస్తుంది? రండి, దీని వెనకున్న కథేంటో చూద్దాం. సరే, ముందుగా అసలీ కార్యక్రమం ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇది ఏదో అప్పటికప్పుడు పుట్టింది కాదు, ఒక పెద్ద రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగమన్నమాట. అసలు ఛాలెంజ్ ఏంటంటే, లక్షలాది మంది స్కూల్ పిల్లల్లో ప్రతిరోజూ శుభ్రంగా ఉండటమనేది ఒక అలవాటుగా మార్చాలి. అదే వాళ్ల లైఫ్ స్టైల్లో భాగం కావాలి. సో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే క్యాంపెయిన్లో భాగంగా ఈ ఛాలెంజ్ని స్వీకరించడానికే ముస్తాబు అనే ప్రోగ్రాంను డిజైన్ చేశారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇంత పెద్ద ప్రోగ్రాంకి మూలం ఒక చిన్న జిల్లా. అవును, పార్వతీపురం జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని స్టార్ట్ చేశారు. అక్కడ వచ్చిన రిజల్ట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సక్సెస్ చూశాకే దీన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిసైడ్ అయ్యారన్నమాట. సరే, ఇంతకీ ఈ ముస్తాబు ప్రోగ్రాం అంటే ఏంటి? అసలు ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ముస్తాబు ప్రోగ్రాంని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. దీనికి 3 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్, ప్రతి స్టూడెంట్ రోజు పాటించాల్సిన పర్సనల్ హైజీన్. సెకండ్, దీనికి కావలసినవన్నీ ఉండే ఒక ముస్తాబు కార్నర్. ఇక మూడోది స్టూడెంట్ లీడర్షిప్, అంటే తోటి విద్యార్థులను ఎంకరేజ్ చేయడం. అంటే ప్రతి స్టూడెంట్ రోజు కొన్ని బేసిక్ విషయాలు ఫాలో అవ్వాలి. ఉదాహరణకి, వాళ్ళ యూనిఫామ్, షూస్ క్లీన్గా ఉన్నాయా, గోళ్లు కట్ చేశారా, జుట్టు నీట్గా దువ్వుకున్నారా, ఫేస్, చెవులు క్లీన్గా ఉన్నాయా అని చెక్ చేస్తారన్నమాట. అన్నింటికన్నా ముఖ్యంగా వాష్రూమ్కి వెళ్ళొచ్చాక తినడానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం కంపల్సరీ. రైట్, ఈ అలవాట్లన్నీ ప్రాక్టీస్లో పెట్టడానికి ఒక స్పెషల్ ప్లేస్ ఏర్పాటు చేశారో అదే ముస్తాబు కార్నర్. పదండి, ఆ కార్నర్లో ఏముంటుందో చూద్దాం. ముస్తాబు కార్నర్ అంటే పెద్దగా ఏమీ లేదు. ప్రతి క్లాస్ రూంలో, హాస్టల్ వింగ్లో ఒక డెడికేటెడ్ స్పేస్ అన్నమాట. అక్కడ హైజీన్ కావలసిన వస్తువులన్నీ అందుబాటులో పెడతారు. అక్కడేముంటాయంటే ఒక మిర్రర్, కోంబ్, సోప్ లేదా హ్యాండ్ వాష్, నేల్ కటర్, ఇంకా చేతులు ఎలా కడుక్కోవాలో స్టెప్ బై స్టెప్ చూపించే ఒక చార్ట్, ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే, బాగా క్లీన్గా ఉండే స్టూడెంట్స్ను ముస్తాబు స్టార్స్ అని పిలుస్తూ వాళ్ళ పేర్లను ఒక డిస్ప్లే బోర్డులో పెడతారు. ఇది మిగతా వాళ్లకు మంచి ఇన్స్పిరేషన్ కదా. మరి ఇంత పెద్ద సిస్టమ్ స్మూత్గా నడవాలంటే అందరి పాత్ర ఉండాలి కదా. సో ఇక్కడ ఎవరి రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ని ఎలా పంచుకున్నారు? ఇక్కడ బాధ్యతలను చాలా క్లియర్గా డివైడ్ చేశారు. చూడండి, ప్రతి క్లాస్లో 2 స్టూడెంట్ హైజీన్ లీడర్స్ ఉంటారు. వాళ్ల పనేంటంటే ముస్తాబు కార్నర్ను మెయింటైన్ చేయడం, క్లాస్మేట్స్ను ఎంకరేజ్ చేయడం. ఇక టీచర్సు రోజూ ఆ 5 నిమిషాలు కేటాయించి అంతా సరిగ్గా ఉందో లేదో చూసి ముస్తాబు స్టార్స్ను సెలెక్ట్ చేస్తారు. హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ ఏమో ఈ ప్రోగ్రాం 100% ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకుని వీక్లీ రిపోర్ట్స్ రివ్యూ చేస్తారు. చూసారా, అందరికీ ఒక పాత్ర ఉంది. ఈ ప్రోగ్రాం సరిగ్గా అమలవుతుందా లేదా అని చూడటానికి కూడా ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఉంది. రోజూ చెక్స్ ఉంటాయి, వారానికొకసారి రివ్యూ చేస్తారు, నెలకోసారి రిపోర్ట్స్ పంపిస్తారు. దీనివల్ల అందరిలో ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. బహుశా అందుకేనేమో వేల కొద్దీ స్కూళ్లలో ఇది ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ చిన్న అలవాటు వల్ల వచ్చే ఇంపాక్ట్ ఎంత పెద్దది? దాని ప్రభావం ఎంత దూరం వెళ్తుంది? దీనివల్ల మనం ఆశించే ఫలితాలు చాలా పెద్దవి. ముందుగా పిల్లల్లో పర్సనల్ హైజీన్ అనేది ఒక లైఫ్ లాంగ్ హ్యాబిట్గా మారుతుంది. దీనివల్ల జబ్బులు తగ్గుతాయి, స్కూల్కి అటెండెన్స్ పెరుగుతుంది. అంతేనా, స్టూడెంట్స్లో లీడర్షిప్ క్వాలిటీస్, రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మంచి అలవాటు స్కూల్ నుంచి వాళ్ల ఇళ్లకు, వాళ్ల కుటుంబాలకు కూడా వెళ్తుంది. అదే అసలైన మార్పు. ఈ ఒక్క కొటేషన్ చూడండి, ఇది ముస్తాబు ప్రోగ్రాం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. ఇదొక ప్రివెంటివ్ పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్, అంటే జబ్బులు రాకుండా చేసే ఒక ప్రజారోగ్య చర్య. అదే టైంలో ఇదొక డిసిప్లిన్ బిల్డింగ్ ఇనిషియేటివ్, అంటే పిల్లల్లో క్రమశిక్షణను పెంచే ఒక అద్భుతమైన ప్రయత్నం. 2 లక్ష్యాలు ఒక్క ప్రోగ్రాంతో. సో చివరిగా ఈ ముస్తాబు కార్యక్రమం మనందరికీ ఒక ముఖ్యమైన విషయం నేర్పుతోంది. అది ఏంటంటే, మార్పు అనేది ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుంది, కాని దాన్ని కన్సిస్టెంట్గా కొనసాగిస్తే దాని ప్రభావం ఊహించనంత పెద్దగా ఉంటుంది. మరిప్పుడు ఆలోచిద్దాం,
ఇలాంటి మరిన్ని చిన్న చిన్న అలవాట్లతో మన కమ్యూనిటీస్లో ఇంకెలాంటి పెద్ద మార్పులు తీసుకురాగలం?